నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తున్నాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానివృత్తితో కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయాభివృద్ధిలే నా ఆనందానికై మూలం. జై హింద్. అందరికీ శుభోదయం. ఈ సూక్తి మీ ముందుకు తీసుకొచ్చింది 7వ తరగతి టపాస్ నుండి. ఎక్కడ స్త్రీలు గౌరవిస్తారో అక్కడే దేవతలు ఆనందంగా ఉంటారు. ధన్యవాదములు. మరియు క్రీడా వార్తలు మీ ముందుకు తీసుకొచ్చింది శైలి 7వ తరగతి టొపాస్ నుంచి. రాష్ట్రీయ వార్తలు. రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఈఎంఐ రూపంలో చెల్లింపు. ప్రయాణికులకు అలర్ట్. 44 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే. తెలంగాణ లోక్సభ ఎన్నికలపై ఓటర్ సంచాలన సర్వే. క్రీడా వార్తలు. గుజరాత్పై 6 వికెట్లతో విజయం. 89కే టైటాన్స్ ఆల్అవుట్. 53 బంతులలో లక్ష్యం చేరిన క్యాపిటల్స్. ధన్యవాదాలు. 26 డిగ్రీల సెంటీగ్రేడ్లు. గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్లు. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. ఈ సూక్తి మీ ముందుకు తీసుకొచ్చింది 7వ తరగతి టపాస్ నుండి. ఎక్కడ స్త్రీలు గౌరవిస్తారో అక్కడే దేవతలు ఆనందంగా ఉంటారు. ధన్యవాదములు. తీసుకొచ్చాడు విజయ రోహిత్ 7వ తరగతి టపాస్ నుండి. కొత్త పదం కల్లబల్లి అంటే అబద్ధపు మాటలు. మిత్రులారా నాతో పాటు పలకండి. కల్లబల్లి అంటే అబద్ధపు మాటలు. ధన్యవాదములు. మీ ముందుకు తెచ్చాడు యనన కిషోర్ 7వ తరగతి టపాస్ నుండి. 6వ తరగతికి ప్రశ్న. భారతదేశానికి 6వ నోబెల్ బహుమతి ఏ కాలంలో వచ్చింది? నేను మళ్ళీ చెప్తున్నాను. భారతదేశానికి 6వ నోబెల్ బహుమతి ఏ కాలంలో వచ్చింది? నన్ను క్షమించండి, మీరు సమాధానం చెప్పలేరు. సమాధానం వచ్చేసి 1998. 7వ తరగతికి ప్రశ్న. రాజులు దేనికి ప్రసిద్ధి చెందినవారు? నేను మళ్ళీ చెప్తున్నాను. రాజులు దేనికి ప్రసిద్ధి చెందినవారు? నన్ను క్షమించండి, మీరు సమాధానం చెప్పలేరు. సమాధానం వచ్చేసి శ్రీ పద్మనాభ సేవకులు. 8వ తరగతి ప్రశ్న. హైదరాబాద్లో మీర్ ఆలం ట్యాంక్ నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారు? నేను మళ్ళీ చెప్తున్నాను. హైదరాబాద్లో మీర్ ఆలం ట్యాంక్ నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారు? నన్ను క్షమించండి, మీరు సమాధానం చెప్పలేరు. సమాధానం వచ్చేసి 1904 జూలై 25. 10వ తరగతికి ప్రశ్న. చార్మినార్ ఏ కాలంలో నిర్మించారు? నేను మళ్ళీ చెప్తున్నాను. చార్మినార్ ఏ కాలంలో నిర్మించారు? నన్ను క్షమించండి, మీరు సమాధానం చెప్పలేరు. సమాధానం వచ్చేసి 1591. ఓపెన్ క్వశ్చన్స్. గ్రహాల్లో అత్యధిక సాంద్రత ఉన్న గ్రహం ఏది? నేను మళ్ళీ చెప్తున్నాను. గ్రహాల్లో అత్యధిక సాంద్రత ఉన్న గ్రహం ఏది? మీరు చెప్పిన సమాధానం సరైనది కాదు. సమాధానం వచ్చేసి భూమి. కొండ్రపల్లి బొమ్మలు ఏ కర్యతో చేశారు?
నేను మళ్ళీ చెప్తున్నాను, కొండపల్లి బొమ్మలు ఏ కర్యతో చేశారు? నన్ను క్షమించండి, మీరు సమాధానం చెప్పలేరు. సమాధానం వచ్చేసి తెల్ల పానిక. ధన్యవాదములు. ఈరోజు కవి పరిచయం చెప్పబోతున్నాను. కవి పరిచయం. కవి చేరబండరాజు. అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. జననం 3/1/1944. జన్మస్థలం మేడ్చల్ జిల్లాలోని అంకుశపురం. ఇతర రచనలు గమ్యం, ముత్తడి, పల్లవి, కత్తిపాట. మరణం 2/7/1982. ధన్యవాదములు. 7వ తరగతి జాస్పర్ నుండి. మొదటి ప్రశ్న, తెలిసేలా వస్తుంది తెలియకుండా కాస్తుంది, అదేమిటి? నేను మళ్ళీ చెప్తాను, తెలిసేలా వస్తుంది తెలియకుండా కాస్తుంది, అదేమిటి? మీరు సరైన సమాధానం చెప్పలేదు. సరైన సమాధానం వచ్చేసి వేరుశనగకాయ. రెండవ ప్రశ్న, కడుపు నిండా రాగాలు వంటి నిండా గాయాలు, అదేమిటి? నేను మళ్ళీ చెప్తాను, కడుపు నిండా రాగాలు వంటి నిండా గాయాలు, అది ఏమిటి? అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన జవాబు వచ్చేసి మురళి. రండి వారిని అభినందిద్దాం. మూడవ ప్రశ్న,